కింగ్ సాంగ్స్ ఇంకా కిసిక్ సాంగ్ కూడా నచ్చింది. అదే శ్రీలీల అల్లు అర్జున్ కాంబినేషన్ ఎలా అనిపించింది? బాగా అనిపించింది. అంటే నేషనల్ స్టార్ అల్లు అర్జున్ కదా, పుష్ప 2తో ఏమవుతుంది? రికార్డ్స్ బ్రేక్ అవుతాయి. ఇంటర్నేషనల్ ఇప్పుడు ఇంటర్నేషనల్ చాలా బాగున్నాయి. చాలా బాగుంది కూడా. ఫస్ట్ దాంట్లోనే ఎంత ఫైటెడ్ ఉన్నాయి కదా, దానికి మించి ఇందులో ఉంటుంది. చాలా బాగుంది. ఐటమ్ సాంగ్ కూడా చాలా బాగుంది. ఇద్దరు టాప్ హీరోయిన్ కదా, సో మీన్ టాప్ డాన్సర్స్, సో టూ క్రేజీ ఉంది. చాలా బాగుంటుంది అంటారు. అదే వాళ్ళిద్దరు టాప్ డాన్సర్స్ కాబట్టి సో ఆల్మోస్ట్ మనకి తెలిసిపోయింది కూడా, మిలియన్స్లో వ్యూస్ వచ్చాయి వాళ్ళకి. అల్లు అర్జున్ గారి హేటర్స్ ఎవరైతే ఉన్నారో ఆల్మోస్ట్ వాళ్ళకి తెలిసింది కదా, కలెక్షన్లో తెలిసింది, మిలియన్స్లో వచ్చింది, ఇంకా టాప్ రెమ్యునరేషన్ తీసుకుని ఒక హీరోగా ఉన్నారు. సో ఆ మాత్రం అర్థం చేసుకోవచ్చు. చాలా బాగుంది. డైరెక్షన్ 2 కూడా ఉంది. సుకుమార్ అండ్ అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చే మూవీ అనేది సూపర్ హిట్. ఇది కూడా ఆల్మోస్ట్ హిట్ ఆల్రెడీ అయిపోయింది. సో దీనివల్ల కూడా బడ్జెట్లోనే మీకే తెలిసిపోద్ది. ఫుల్ రచ్చ ఇక్కడే ఆల్మోస్ట్ తెలుస్తుంది, ప్రీ రిలీజ్ ఈవెంట్లోనే తెలుస్తుంది. సో మూవీలో కూడా సూపర్ ఉంటుంది. ఆల్రెడీ హిట్ అయిపోయింది, బ్లాక్ బస్టర్. చాలా ఎక్సైట్గా ఫీల్ అవుతుంది. చాలా ఎనర్జెటిక్ ఉంది. నెక్స్ట్ లెవెల్. ఇంకా లోపలికి ఎంట్రన్స్ అవుతున్నాము. నెక్స్ట్ ఎలా ఉంటుందో చూడాలి. సూపర్ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ ఎలా ఉందో దానికన్నా జబర్దస్త్ ఉంటుంది. సెకండ్ హాఫ్ సూపర్. మొత్తం షేక్ ఆడిస్తుంది సినిమా. ఫాస్ట్ గా వస్తుంది. అల్లు అర్జున్ ఫ్యాన్ కాబట్టి మినిమం రావాలి కదా. పుష్ప వైల్డ్ ఫైర్, ప్రభాస్ సీజ్ ఫైర్. అది మాక్సిమం మన ఫ్రెండ్ అనుకుంటారు. అరే ఉన్నాడు కదా, ఏం కాశీ ఏం పేరు భయ్? అరే ఆఫ్టర్ 3 years వస్తుంది కదా, అందుకే అంత ఎక్సైట్మెంట్. అదే ఉంది. రచ్చ థియేటర్లో పలిగిపోతాయి. థియేటర్లో మాత్రమే 3 years వస్తుంది కదా, ఆ మాత్రం ఎందుకన్నా 3 years నుంచి వెయిట్ చేస్తున్నామన్నా, ఆ మాత్రం లేకపోతే 3 years నుంచి తీసుకోవాల్సిందే. మన తప్పు కాదు. ఇంకా అది రోల్ చేసే వాళ్ళకి ఏం చెప్తాం? 5th రోజు మాట్లాడుకుందాం అన్న. ట్రోల్ చేసే వాళ్ళకి 5th రోజు మాట్లాడుకుందాం. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటుగా. అప్పుడు ఎందుకు ట్రోలింగ్ చేసుకున్నాను అర్థమవుతుంది. అప్పుడు అలాగే మొత్తం వేరే లెవెల్ అదిరిపోయింది. ఫెంటాస్టిక్. 2 అదిరిపోతుంది. ఇంకా మైండ్ బ్లోయింగ్, అరాచకం, మొత్తం భూకంపం. పుష్ప 2 కింద ఏ సినిమా పనికిరాదు. ఇప్పుడు వచ్చిన సినిమాలనే ఏ సినిమాలు పనికిరావు. రోల్ చేసే వాళ్ళు ఏం చేయలేరన్నా. ఎందుకు పెట్టుకున్నానే అనిపిస్తుంది. వేసినా మంచిగా అనిపించింది అన్న, మంచిగా అనిపించింది.